రీమిక్స్‌కి అసలు నేను రివ్యూస్ ఇవ్వనని చెప్పేసి ఎప్పుడో చెప్పేసాను. దాంతో పాటు అదే రూల్‌ని ఫాలో అవుతూ వస్తున్నాననమాట. బట్ ఈ బడ్డీ విషయం అనేది నాకు మాటలు మార్చిన, స్టేజ్ మీద ఒక మాట చెప్పి థియేటర్‌లో ఒకటి చూపించిన, అసలు ఇలా చీట్ చేస్తే విపరీతమైన కోపం వస్తుందనమాట. అల్లు శిరీష్ స్ట్రైట్ క్వెషన్ టు యూ. వై ద బ్లడీ గాడ్ డామ్ ఐ నీడ్ టు సీ దిస్ మూవీ. నో, నో, నో. దిస్ రీమేక్ మూవీ. ఒకసారి మిమ్మల్ని క్వెషన్ అడిగినప్పుడు మీరేం చెప్పారు? బడ్డీ మూవీ అనేది టెడ్డీకి రీమేక్ కాదండి. ఈ టెడ్డీ జస్ట్ ఆ టెడ్డీ బేర్ ఆ ఒక పాయింట్ మాత్రమే తీసుకొని మేము కొత్తగా వస్తున్నామని చెప్పారు. ఆ కారణం చేత మాత్రమే నేను థియేటర్‌లోకి వెళ్ళాననమాట. డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూద్దామని చెప్పేసి. అంటే మీ దృష్టిలో కొత్తగా రావటం అంటే ఏంటి? హీరో క్యారెక్టర్‌ని, ప్రొఫెషన్‌ని మార్చేస్తే అది ఇంకా కొత్తగా వస్తున్నట్టా? స్టోరీ అంతా అదే కదా! టెడ్డీ మూవీలో ఉన్నది, దీంట్లో ఉన్నది మొత్తం స్టోరీ ఒకటే కదా! మెడికల్ మాఫియా. అంతే కదా! దీంట్లో కొత్తగా అంటూ ఏముంది నాకు అర్థం కావట్లేదు. రాడ్ రైటింగ్‌తో ఇల్లాజికల్, సెన్స్‌లెస్ ఎంత చక్కగా రాసుకున్నారు సీన్స్ కూడా. అట్ ది సేమ్ టైమ్ సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ దాకా సింగిల్ ఎక్స్‌ప్రెషన్ అనమాట. ఏమాత్రం కూడా చేంజ్ లేకుండా. ఎంత ఇల్లాజికల్‌గా, సెన్స్‌లెస్‌గా ఉంది బ్రో రైటింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పు అంటే, మీరు ఏరోప్లేన్స్‌ని నడుపుతున్నారా? లేకపోతే గాలిపటాలు ఆడుకుంటున్నారా? అంత మంచిగా ఆడుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అదే ఆ ప్రొఫెషన్ అనమాట. మన హీరో క్యారెక్టర్ ప్రొఫెషన్ అది. ఏరోప్లేన్ నడుపుతుంటాడు. అసలు మన విలన్ అయితే ఎంత ఎర్రిపప్పు అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు బ్లడ్ కావాలి. అఫ్‌కోర్స్ నువ్వు ఇప్పుడు ఆపరేషన్ చేయాలి కదా! బ్లడ్ లేకుండా ఆపరేషన్ చేద్దామని ఎలా ఫిక్స్ అయ్యావో నువ్వు నాకు అర్థం కావట్లా. అంటే విలన్ క్యారెక్టర్ అంత మంచిగా రాస్తున్నారనమాట. మొదట్లో పెద్ద ఏదో పీకేస్తా, పొడి చేస్తానట్టు చూపిచ్చారు. తర్వాత ఎరుపప్పులా చూపిచ్చారనమాట. అంటే నువ్వు ఏం చేద్దామని. ఆ అమ్మాయికి ఎనస్థీషియా ఇవ్వకుండానే హార్ట్ బయటికి తీస్తాను. ఓకే. ఎవడో కాదన్నాడు. మరి నీకు బ్లడ్ కావాలి. మరి బ్లడ్ లేకుండా కోసి ఏం చేస్తావు? ఏం చేస్తావు ఆపరేషన్ మరి? పైగా నువ్వు మళ్ళీ డాక్టర్‌వి. సరే ఇది తీసేసేసేయి. ఇంక లాస్ట్‌లో బాడీస్‌ని అదే ఇంకా మీ చర్చలు, డీలింగ్ జరుగుతుంది కదా! మొత్తం మంచిగా ఓపెన్ గ్రౌండ్‌లో హీరో అక్కడ నుంచొని చూస్తూ ఉన్నాడు. దూరంగా ఒక మనిషి హెడ్‌కి పాయింట్ చేసి పెట్టాడు గన్‌ని. షూట్ చేసి పడదొబ్బొచ్చు కదా! ఎందుకు ఈ సొల్లు మీటింగ్ అంతా? అంటే అటువైపు హీరో దగ్గర ఎటువంటి గన్స్, గాడిద గుడ్డు బొచ్చు ఏమి లేవు కదా! దెన్ వై? ఈ సోది పెంటంత ఎందుకు? సరే. బాడీ క్రాస్ అయినయి. ఎవరి బాడీస్ వాళ్ళు తీసుకున్నారు. అప్పుడన్నా కాల్చొచ్చు కదా! ఎందుకు ఈ తొక్కలో ల్యాగ్ అంతా? ఇంత మంచిగుంది రైటింగ్ అనమాట. ఇంత ఇల్లాజికల్‌గా రాడ్ వర్స్ట్ లేజీ రైటింగ్ ఇంత మంచిగా ఉంది. కొత్త సినిమా తీయడం చేత కాకపోతే, కొత్త స్టోరీస్ రాయడం చేత కాకపోతే సినిమా తీయొద్దు. ఎందుకు ప్రొడ్యూసర్ డబ్బులు వేస్ట్ చేయటం? ప్రొడ్యూసర్ కూడా చెప్తున్నాను. మీకన్నా కామన్ సెన్స్ లేదా? నాకు అర్థం కావట్లేదు. తెలుగు లాంగ్వేజ్‌లో దీనికంటే టెడ్డీ చాలా అంటే చాలా బాగుంది మూవీ అనేది. మీకేం పోయే కాలం? సరే మీరైనా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా! స్టోరీ సిట్టింగ్‌లో కూర్చున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ స్టోరీని మీరు తీసుకొస్తున్నారు కదా! దీంట్లో ఏం మార్పులు చేశారు? జస్ట్ హీరో క్యారెక్టర్ ప్రొఫెషన్ మాత్రమే మార్చాను. దీంట్లో అదే మెడికల్ మాఫియా ఉంది. అదే బొచ్చు వ్యాపారం ఉంది. దీంట్లో కొత్తగా ఏం లేదు కదా! మరి ఏం చేద్దాం అని చెప్పేసి మీరు డబ్బులు పెట్టారు మరి? ఇంకేమన్నా అంటే రివ్యూస్ మీద పడతారు వచ్చి ఇంకా. సినిమాని కిల్ చేస్తారు. గాడు గుడ్డు బందరు అనుకుంటా. ఇప్పుడు నేను మూవీకెళ్ళింది అల్లు సిరీస్ ప్రత్యేకంగా జస్ట్ మీ ఆ టెడ్డీ కాన్సెప్ట్ మాత్రమే. టెడ్డీ పాయింట్. అంటే స్టోరీ కొత్తగా వచ్చినప్పుడు ఈ టెడ్డీ అనేది ఆ ఒక్క న్యూ స్టోరీకి ఇది ఫ్రెష్‌గా ఉండిద్ది. ఈ ఎక్స్‌పీరియన్స్ కోసం నేను థియేటర్ పోయా. యాజ్ ఇట్ ఈజ్ అదే రీమేక్ స్టోరీని తీసుకొచ్చి మీరు చేస్తే అది కొత్త స్టోరీ ఎట్లా అయ్యిద్ది? దాంట్లో ఉన్నదే కదా మొత్తం మీరు చేస్తుంది. మీరేం కొత్తగా చేశారు దీంట్లో? ఇంకా టెడ్డీ గురించి ఈ విషయానికి వచ్చేద్దాం. దేవుడు పాటలు పెట్టి, ప్యారడీలు చేస్తూ, గ్ విక్రమ్ గన్ సీన్, మెషిన్ గన్‌ని స్పూఫ్ చేస్తూ నాకు అర్థం కావట్లా. లివర్ లాగితే బుల్లెట్స్ వస్తాయి. జై బాలయ్య అంటే బుల్లెట్లు వస్తాయి. నాకు అర్థం కావట్లా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్‌లు పెట్టేసేసుకొని ఇంకెన్నో అనమాట. ఇంకా దరిద్రమైన సీన్ ఏందిరా నాయనా అంటే అందరూ పెద్ద జాకెట్‌లేసుకొని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌లేసుకొని AK-47లు, M40 ఏదో పెద్ద పెద్ద గన్‌లు పట్టుకొని నుంచున్నారు. టెడ్డీ వచ్చేసి అదే మనకి ఎవరన్నా హఠాత్తుగా పడిపోతే అంటే హార్ట్ బీట్ పని చేయకపోతే ఆపరేషన్ థియేటర్‌లో ప్రెస్ చేస్తారు కదా! ఇది ఉండిద్ది గుర్తురాట్లా. ఇది ఇట్లా ఉండిద్ది కదా! మొత్తం ఎలక్ట్రిక్ షాక్ ఇస్తున్నట్టు ఉండిద్దనమాట. ఒక్కోసారిగా పంప్ చేస్తారు. సో, దాన్ని పెట్టి ఆడుకుండిద్దనమాట. అంటే వాళ్ళ మీద గిసిరేసిద్ది. వాళ్ళు కరెంట్ షాక్‌కి పడిపోతారు. మీకెందుకురా గన్నులు? ఏం చేసుకోనిరా? మీ కింద కాల్చుకోండి గన్నులయితే తీసుకెళ్ళి శుభ్రంగా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ అనమాట. నా ఫ్రస్ట్రేషన్ తీర్చేస్తా ఇక్కడే. ఇంకోటేందంటే మనకిప్పుడు
అంటే మన హీరో ఇప్పుడు విలన్ ప్లేస్కి రావాలి, అంటే ఆ సర్జరీ చేయకుండా ఆపాలి కదా, వాళ్ళకి అడ్రస్ తెలియదు. ఇప్పుడు అడ్రస్ ఎలా కనుక్కోవాలి తెలుసా? అది ఇంత చెప్పా కదా మీకు స్టార్టింగ్లో బ్లడ్ పాయింట్ గురించి, అది బ్లడ్ లేకుండా నువ్వు ఎలా ఆపరేషన్ చేస్తావు అని చెప్పేసి. ఆయన అంటే హఠాత్తుగా అప్పటికప్పుడు ఇంటర్నెట్లో వీళ్ళు ఆ బ్లడ్, ఇతనికి ఈ బ్లడ్ ఉందని చెప్పేసి మెన్షన్ చేసేస్తే ఏమంటే కాల్ వచ్చింది, ఈ ప్లేస్ తీసుకుంటామంటే తక్కువ ఊపుకుంటూ వచ్చేసారంట. సో అది విషయం అయితే బడ్డీ గురించి. డబ్బులు బొక్క పెట్టుకోవాలనిపిస్తే థియేటర్కి వెళ్ళండి. లేదు దీనికంటే నాకు చాలా మంచి సినిమానే కావాలి, ఇదే టెడ్డీ కాన్సెప్ట్తో ఉన్నది కావాలి అంటే హాట్స్టార్లో తెలుగు లాంగ్వేజ్ డబ్బింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అది ఇంకా చాలా బాగుండేది దీనికంటే. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, స్టోరీని తీసుకెళ్ళడంలో కానీ, రైటింగ్ పరంగా కానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ పరంగా కానీ, షాక్ అవటం, రియాక్షన్, అంటే హఠాత్తుగా టెడ్డీకి ప్రాణం వచ్చినప్పుడు ఒక్కసారిగా మనకి బ్లాంక్ అయిపోతూ ఉంటాం కదా, సో ఇలా రియాక్షన్స్ కానీ అది చాలా బాగుండేది. అది వాచ్ చేయండి. టికెట్ రేట్లు ఏదో తగ్గించారు కదా, అయినా కానీ ఎందుకు డబ్బులు బొక్క, శుభ్రంగా బిర్యానీ తింటూ పడుకో, అది ఇంకా న్యాయం అని అడిగితే. అది విషయం అయితే. సో అది దాట్స్ ది బడ్డీ చీటింగ్ ఆన్ ఆడియన్స్, మిస్లీడింగ్ ది ఆడియన్స్, అది విషయం అయితే. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.